కాకినాడ శ్రీ అగస్త్య విద్యా సంస్థలు 10వ తరగతి ఫలితాల్లో తమ జోరును కొనసాగించాయి. ఎస్ఎస్సీ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి శ్రీ అగస్త్య విశ్వ క్యాంపస్ లో అభినందన కార్యక్రమం జరిగింది. మంచి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్ దొడ్డిపట్ల నాగేశ్వరరావు అభినందించారు. ఎస్ఎస్సీ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి శ్రీ అగస్త్య విశ్వ క్యాంపస్ లో అభినందన కార్యక్రమం జరిగింది. మంచి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్ దొడ్డిపట్ల నాగేశ్వరరావు అభినందించారు. Kids, which is actually the most prominent and important step of their life. Having passed with such top place, top rank, top marks, the SSC public examination is definitely going to be the first important step of a student's life. And to be frank, they play such a great role in making them or showing them a great path to become successful in their life. And I hope that they will continue their efforts, dedication, their hard work in making the students most proficient and efficient, become successful in their future life and the forthcoming competitive examination. And I personally thank Dheerendra sir and his crew, actually I want to call them crew, the staff, and all those who are behind him, playing a role of backbone to him in successful running of this organization and making us showing a great path to our kids. Thank you, sir. Thank you. Starting under teachers, please, thank you. నాకు ఇలాంటి రిజల్ట్ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఈవెన్ మై మదర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అందరి టీచర్స్ కంటే ఎక్కువ థ్యాంక్ చేయాల్సింది తెలుగు సార్కి. ఎందుకంటే పొజిషన్ ఆఫ్ 49 స్టార్ట్ ఇప్పుడు ఫైనల్లో 96 వచ్చింది. సో గ్రేట్ఫుల్ టు తెలుగు సార్ అండ్ రాజశేఖర్ సార్ అండ్ సోషల్ సార్ త్రూ అవుట్ మై జర్నీ చాలా బాగా గైడ్ చేశారు. అండ్ ఐఎమ్ ఆల్సో గ్రేట్ఫుల్ టు ఎవ్రీ టీచర్ హూ హావ్ గైడెడ్ మీ త్రూ అవుట్ మై జర్నీ. ఎందుకంటే పిల్లలు మాట్లాడలేదు మా ఆనందం. సో థ్యాంక్ యూ. స్పెషల్గా ఆ టీచర్స్ నేను స్పెషల్గా మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అది రేపు ముందు మాకు అందరికీ నేను అందుకే ఇప్పుడు వాళ్ళు ఏమి కాకుండా రేపు ముందు మాకు కార్యక్రమం అందరికీ. సో వెరీ గుడ్ సార్. వాళ్ళు చేసిన వర్క్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉండి లాస్ట్ 2 months వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అయిపోయారు. నేను ఫస్ట్ రావాలంటే నా సబ్జెక్ట్ ఫస్ట్ రావాలంటే ప్రతి ఒక్కరు కాంపిటీషన్గా ఫీల్ అయ్యారు. ఆ కాంపిటీషన్లో ప్రతి ఒక్కరు వర్క్ చేశారు. So thank you all of you. Thank you. First of all, thanks to all the teachers. Teachers sir కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నేను ITSH లో ఉన్నా కూడా ఈ 591 ర్యాంక్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సరే మొత్తానికి ధైర్యం చెప్పి ఇలా చేయాలి చేయని చెప్పి కూడా మొత్తంగా నిర్వహించారు. థ్యాంక్ యూ సార్. స్టేట్ టీచర్స్ అందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మాకు చెప్పినట్టు నైట్ కూడా డౌట్స్ ఏమైనా వచ్చినా కూడా ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ యూజ్ చేసి ఇలా చేసేవారు. థ్యాంక్ యూ సార్. వాళ్ళ థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ. నాకు స్టేట్లో 591 మార్క్స్ వచ్చాయి. నేను చాలా అది ఎలా చెప్పాలో కూడా తెలియదు. చాలా ఆనందంగా ఉంది రిజల్ట్ ఫస్ట్ చూడగానే. అదంతా మా మదర్ ఆనందం ఇంకా చెప్పుకోవడానికే లేదు. మా అమ్మ నాన్న చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. తర్వాత టీచర్స్ అందరూ కూడా నాకు చాలా బాగా గైడ్ చేశారు, అన్ని హెల్ప్ చేశారు, అన్ని నాకు ఈ రిజల్ట్ రావడానికి. నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను అందరికీ. ఇంకా ఇదే టైంలో నేను ఇంటర్ కూడా చదవాలని, ఇంకా బాగా చదవాలని అనుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు అసలు తెలియలేదు రిజల్ట్ వస్తుందని. కంగారు పడడంలో ఎంత వచ్చినా పర్లేదు. అంటే ఫస్ట్ నుంచి January, February, March చదవడం కొంచెం టెన్షన్ ఫీల్ అయింది. కాకపోతే సార్ ఫస్ట్ నుంచి
ధైర్యం చెప్తున్నారు. మీ అమ్మాయి ఏం పర్లేదు చదువుతుందని చాలా ధైర్యం చెప్పారు సార్. అలాగే స్టాఫ్ అందరూ కూడా ఏ డౌట్ వచ్చినా నైట్ కూడా మెసేజ్లు పెట్టి అడిగితే సార్స్ డౌట్స్ క్లారిఫై చేసి పాపకి మంచి రిజల్ట్ వచ్చేలాగా చేశారండి. స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు. సార్ కూడా చాలా ధన్యవాదాలు. అలాగే ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు, చాలా హ్యాపీగా ఉందండి నాకు. థ్యాంక్ యూ సార్. ఇంటర్మీడియట్ అలాగే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అలాగే మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఈ స్కూల్కి రావాలి, ఆదిత్యాన్ని బీట్అవుట్ చేయాలి అని నా మనస్ఫూర్తి.